విద్యాపరంగా ప్రకాశం జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, జీసీడీఓ హేమలత, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డిలతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు, కార్యాలయ సిబ్బంది, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది డిఈఓ రేణుకను కలిసి అభినందించారు. అనంతరం డిఈఓ రేణుక మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తానంటూ తెలిపారు. మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా చూస్తానంటూ రేణుక వివరించారు. వచ్చేసి టైం 4 ఉన్నాయి, అంటే 3 స్టార్ట్ అవ్వాల్సింది. 10 ఉన్నాయి. టుడే అటెండెడ్ ది కోర్ట్ ఉన్నారు. నా పేరు సివి రేణుక అండి. నేను జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రకాశం ఇవాళ నూతన బాధ్యత చేపట్టాను. గుంటూరు నుంచి బదిలీపేటకు వచ్చాను. మన స్కూల్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న అన్ని యాక్టివిటీస్ని కూడా సమర్థవంతంగా నిర్వహించి విద్యారంగంలో ప్రకాశం జిల్లాని ముందు ఉంచడంలో నేను తీవ్రంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఫౌండేషన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అందులో ఎఫ్ఎల్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ 70 యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. అలాగే 10th సంబంధించి కూడా 10th ఎగ్జామ్స్ సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. వీటినంతా కూడా సక్రమంగా అమలు అయ్యేలాగా చూసి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలతో మెరుగైన ర్యాంకుని సాధించాలని మేమందరూ కూడా కృషి చేస్తాము. జిల్లాని అన్ని విధాలుగా విద్యారంగంగా అన్ని అంశాలను కూడా ప్రకాశం జిల్లాని టాప్లో ఉంచడానికి కూడా నేను కృషి చేస్తాను. మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే దిశగా మా అందరూ అలా కింద పనిచేస్తున్న మా సిబ్బంది అందరూ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలను స్ట్రెంగ్తెన్ చేయాలనేది మేము మోటోగా పెట్టుకున్నాము, ఆబ్జెక్టివ్గా. ఆ దిశగా అడుగులు వేసి పూర్వవైపు ప్రభుత్వ పాఠశాల తీసుకురావాలని మోటోగా పనిచేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.